రాయలసీమ ప్రాంతానికే తలమానికంగా నిలిచిన తిరుపతి రుయ్య ప్రభుత్వ ఆసుపత్రిలో మౌలిక సదుపాయాల లోపాలు రోజురోజుకి బయటపడుతున్నాయి. శ్రీ వెంకటేశ్వర రామ్ నారాయణ్ రుయ్య సకల జనుల ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది తీరు తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. నిరుపేదలకు వైద్య సేవలు అందించేందుకు మహోన్నత ఆశయాలతో ఏర్పాటు చేసిన ఈ ఆసుపత్రి అధికారులు, వైద్య సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా రోగులు తీవ్ర అసౌకర్యాలను ఎదుర్కొంటున్నారు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆసుపత్రిలో పర్యటించి అధికారులకు పలు సూచనలు చేశారు. అయినా విధులు నిర్వర్తిస్తున్న సిబ్బందిలో ఎలాంటి మార్పు కనిపించకపోవడంతో కూటమి సర్కార్కు చెడ్డ పేరు తెచ్చే విధంగా ఉంది వీరి వ్యవహార శైలి. మండుతున్న వేసవి కాలంలో చిన్నారులు, వారి తల్లిదండ్రులు త్రాగునీటి కోసం ఎదుర్కొంటున్న ఇబ్బందులు ఆందోళన కలిగిస్తున్నాయి. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారులకు పరిశుభ్రమైన తాగునీరు అత్యవసరం. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఆ అవసరం కూడా నెరవేరడం లేదు. చిన్నపిల్లల వార్డులో త్రాగునీరు అందుబాటులో లేకపోవడంతో తల్లిదండ్రులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వైద్య సేవల కోసం వచ్చిన వారికి కనీస అవసరమైన మంచినీరు కూడా లభించకపోవటం బాధాకరం. ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన వాటర్ ప్లాంట్ నిర్వహణ లోపంతో పూర్తిగా నిరుపయోగంగా మారింది. ఒకప్పుడు రోగులకు శుద్ధమైన త్రాగునీరు అందించాల్సిన ఈ ప్లాంట్ ఇప్పుడు పనిచేయకుండా పాడైపోయింది. దీనిపై ఆసుపత్రి నిర్వాహకులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్లాంట్ మరమ్మతులకు చర్యలు తీసుకోకపోవడం పట్ల ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వాటర్ ప్లాంట్ పనిచేయకపోవడంతో చిన్నారుల తల్లిదండ్రులు త్రాగునీటి కోసం ఆసుపత్రి వెలుపలికి వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. ఓపీ బ్లాక్ సమీపంలో ఉన్న జల ప్రసాద కేంద్రం మాత్రమే వారికి ఆశ్రయం అవుతోంది. అయితే అది కూడా చిన్నపిల్లల వార్డు నుంచి దాదాపు 1/2 కిలోమీటర్ దూరంలో ఉండటం సమస్యను మరింత తీవ్రతరం చేస్తోంది. రోగులను వదిలి వెళ్లి నీళ్లు తీసుకురావటం తల్లిదండ్రులకు కష్టసాధ్యంగా మారింది. చిన్నపిల్లల తల్లిదండ్రులు తరచుగా నీటి కోసం పరుగులు తీయాల్సి రావటం ఆందోళనకరం. ఒకవైపు చిన్నారుల ఆరోగ్యం, మరోవైపు త్రాగునీటి కొరత, ఇవి రెండూ కలిపి వారికి మానసిక ఒత్తిడిని పెంచుతున్నాయి. ముఖ్యంగా వేడిగాలులు వీచే ఈ కాలంలో నీటి అవసరం మరింత ఎక్కువగా ఉంటుంది. అలాంటి సమయంలో ఆసుపత్రిలో ఈ పరిస్థితి ఉండటం తీవ్ర నిర్లక్ష్యానికి నిదర్శనం. ఈ పరిస్థితిని ఆసరాగా చేసుకొని ఆసుపత్రి పరిధిలోని కొంతమంది వ్యాపారస్తులు దందాకు దిగుతున్నారు. నాసిరకం వాటర్ బాటిల్స్ను అధిక ధరలకు విక్రయిస్తూ రోగులను దోపిడీ చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. సాధారణంగా తక్కువ ధరలో లభించే బాటిల్స్ను ఇక్కడ రెట్టింపు ధరలకు విక్రయించడం జరుగుతోందని తల్లిదండ్రులు వాపోతున్నారు. మంచినీటి అవసరం ఉన్నందున దానికి ప్రత్యామ్నాయం లేకపోవడంతో తల్లిదండ్రులు ఆ బాటిల్స్ కొనక తప్పడం లేదు. ఈ పరిస్థితిని వ్యాపారస్తులు లాభాల కోసం ఉపయోగించుకోవటం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. నాణ్యత లేని నీటిని అధిక ధరలకు అమ్మటం ప్రజల ఆరోగ్యానికి ముప్పుగా మారుతోంది. అధికారుల నిర్లక్ష్యం కారణంగానే ఈ పరిస్థితి ఏర్పడిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఆసుపత్రిలోని మౌలిక వసతులపై సరైన పర్యవేక్షణ లేకపోవడం వల్లే వాటర్ ప్లాంట్ పనికిరాకుండా పోయిందని అంటున్నారు. సమయానికి మరమ్మతులు చేపట్టి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని అభిప్రాయపడుతున్నారు. చిన్నపిల్లల వార్డు వంటి సున్నితమైన విభాగంలో ఈ స్థాయి నిర్లక్ష్యం ఉండటం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఇక్కడ చికిత్స పొందుతున్న చిన్నారులు ఇప్పటికే అనారోగ్యంతో బాధపడుతున్నారు. వారికి అవసరమైన కనీస సదుపాయాలు కూడా లేకపోవటం వైద్య వ్యవస్థపై ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. తల్లిదండ్రులు తమ బాధను పలుమార్లు ఆసుపత్రి సిబ్బందికి తెలియజేసినప్పటికీ పెద్దగా స్పందన లేదని చెబుతున్నారు. సమస్యను పరిష్కరించడానికి చర్యలు తీసుకోవడంలో ఆలస్యం జరుగుతోందని ఆరోపిస్తున్నారు. తాత్కాలిక పరిష్కారాలు కూడా అమలు చేయకపోవటం పరిస్థితిని మరింత దారుణంగా మార్చింది. ఇలాంటి పరిస్థితుల్లో చిన్నపిల్లల ఆరోగ్యం ప్రమాదంలో పడే అవకాశం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.